జమ్మూ కాశ్మీర్లో దాడి తర్వాత ప్రతి భారత పౌరుడు కూడా రగిలిపోతున్నాడు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలి అని ప్రపంచ దేశాధినేతలందరూ కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈ సమయంలో భారతదేశం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తోంది. మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తున్నాం. సింధు నది జలాల ఒప్పందం దగ్గర నుంచి పాకిస్తాన్ పౌరులను వెనక్కి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. దాని మూలాలు ఎక్కడున్నాయో ఉసుకొల్పిన వారు ఎవరో వారిపైన చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈ సమయంలో పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? ఈ సమయంలో పాకిస్తాన్ ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇదిగో చూడండి RTV స్క్రీన్ పైన. ఈ సమయంలో పాకిస్తాన్ ఏం చేస్తోంది అంటే మిసైల్స్ని ప్రయోగిస్తోంది, మిసైల్స్ని టెస్ట్ చేస్తూ ఉంది. పాకిస్తాన్పై భారతదేశం ఒకవేళ ఈ ప్రతీకార దాడికి పాల్పడుతుందేమోనే భయంతో పాకిస్తాన్ బిక్కచిక్కిపోయి రగిలిపోతుంది. ఉగ్రవాదుల మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయనే విషయం మనకు తెలుసు. పాకిస్తాన్ చేసిన దాడుల నేపథ్యంలో గతంలో కూడా మనం ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేశాం. ఇప్పటి అక్కడ సైనిక చీఫ్ని ఒసామా బిన్ లాడెన్తో అమెరికా కూడా పోలుస్తూ ఉంది.